నమస్తే ఊర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. బౌద్ధ సిద్ధాంతం చాలా గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజం కోసం బుద్ధుడు ఎంతో తపించాడని అన్నారు. శాంతిని బోధించి సమాజానికి మంచి చేయాలనుకున్న బుద్ధుడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడని అన్నారు. ఇవాళ బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని మహాబుద్ధ విహార్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని బోధన ద్వారా తాను చాలా స్ఫూర్తి పొందానని అన్నారు. బుద్ధ విహార్ మందిరం కోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈరోజు సమాజంలో అశాంతి, అసూయ, రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అది వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి దేశాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి, దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా, మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. దీన్ని సమాజానికి చేరవేసడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది. ఇందులో చాలా విఘ్నులు, మేధావులు, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరితో పేర్లతో పరిచయం ఉన్న, కొందరితో వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారందరికీ నా సూచన ఒకటే, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎలాంటి భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కూడా గొప్పగా ఏదైనా కార్యక్రమాన్ని దేశం మొత్తాన్ని ఇక్కడ ఆహ్వానించి నిర్వహించడానికి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు వాటిని ఆలోచన చేసుకొని ఆ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ భిక్షువులకు గౌరవం. మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ అధికారంలోకి ఉండే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణను రక్షించుకునేందుకే మరో ఉద్యమం తప్పదని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. నిజాం రాజ్యం లాగా బీఆర్ఎస్ పరిపాలన చేసిందని, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల DNA రెండు ఒకటేనని చెప్పారు. 100 రోజుల్లో పూర్తి చేస్తానని 6 గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు, కాంగ్రెస్ పాలనలో ఈ 6 నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నాం, అన్యాయానికి గురి కాబడతా ఉన్నాం.
వివక్షత గురి కాబడతా ఉన్నాం, నమ్మక ద్రోహానికి గురి కాబడతా ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడి పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము. ఈరోజు తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ఏర్పడతారు. ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలకు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారు, అసలు చేస్తారా చెయ్యరా? ఒక డిసెంబర్ 9 లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశాం. దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము. ఈ రకంగా ఇచ్చినటువంటి హామీల నుంచి వెనకంజ మరొక దిక్కు వచ్చిన ఆర్జీ ట్యాక్స్ పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మార్పు వస్తుంది అనుకున్నారు తెలంగాణ ప్రజలు. కానీ ఏ రకమైనటువంటి మార్పు లేదు. అందుకే వచ్చేటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరిద్దరూ దొందే. మీ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. మీ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. మీ రెండు పార్టీలు నిజాంకు వారసులే. మీ రెండు పార్టీలు బొమ్మ బరుసు లాంటి పార్టీలే. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు ఈ నెల 27న జరగనున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగను. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఒక్కరు ఉండరని అన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మొత్తం మారుతుందని అన్నారు. కవిత జైలుకు వెళ్లిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఉన్నారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు హాస్యంగా ఉన్నాయని అన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు 30,000 మందికి ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వైన్ షాప్ల పేరు మీద గత ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రాబట్టిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని, తాము ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేకపోతున్నామని అన్నారు మంత్రి. తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని కేటీఆర్ అంటున్నాడు. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? చిన్న దానికి ఏమవుతుంది? మధ్యలో 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు, బాధపడుతున్నాం. మన వైన్ షాప్కు 1,20,000 మంది యువకులు 4-5 రోజులు మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. మీకు సిగ్గుండాలే. వైన్ షాప్ల మీద అమాయకులన్నీ 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అన్న పెట్టాలి. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు. 100 ఏళ్ళు వెనకకు తీసుకుపోయాడు. హైదరాబాద్ ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్టు, మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే
రేపు 6, 7th, 8th కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది అసలు ఎవరికి ఐడియా రాలే మా నాయకులు కూడా. ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పుడు కొందరి దగ్గర బీఆర్ఎస్ మన బీజేపీకి ఏమని చెప్పింది. ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైల్లోకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి. ఇక రాజకీయం వద్దు, మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు. ఈ ఎన్నికల తర్వాత ఒక్క సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు. 10 ఏళ్ళు అధికారం ఉండగా 3 నెలల్లో ఇంత ఘోరంగా దిగజారుతుందా? లల్లు ప్రసాద్ 30 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ మొత్తం 40 సీట్లు రాబోతున్నాయి. తెలిసి ఒక యువకుడు గవర్నమెంట్ కాస్ట్లీ పార్టీ జిల్లాకు ఆఫీసు మెడల్ వేసుకుంటున్నాడు, చెడ్డి ఇప్పిస్తాడు అని చెప్పాను. మరి నువ్వు చిన్నపిల్లగారు కదా, రేవంత్ రెడ్డి గారి కంటే చిన్న వయసే. పనికి మాలినవాడు ఆడ సిగ్గులే ఎట్లా మాట్లాడుతున్నాను? నేను తిట్టకుండా ఏం చేయాలి మరి మిమ్మల్ని? నువ్వు ఒక్కటి కాదు కదా చేసింది, కాళేశ్వరం మీద అప్లపేలు చేస్తుంది. ఒక ఉద్యోగాలు ఏమవుతాయి, వైన్ షాపుల మీద దోచుకుంటుంది. ఇవాళ మీ చెల్లె పరిస్థితి చూస్తేనేమో దేశంలో మొత్తం తెలంగాణ అంటే మాకు ఏదైనా రాష్ట్రానికి పోవాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఏ స్టేట్ అంటే తెలంగాణ అని ఏమని చెప్పుకుంటాం? 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి బిడ్డ జైల్లో ఉంది, TR జైల్లో ఉందని చెప్పాలా మేము? ఏం ఘనకార్యం చేసినాం? వరంగల్లో ఏదో మాట్లాడుతున్నాం. ఈయన అందశ్రీ దాన్ని మేము జాతీయ గీతం తెలంగాణ గీతం పెడతా అంటే కాళోజీ నారాయణరావు అనే వ్యక్తి ఎంత మానవీయమైన కవి. ఆయన పేరు ఆడిటోరియం మొదలు పెడితే 10 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి చేయలేదు. ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నాం. ఎల్బీ నగర్లో LNT1కి ఈ 2 రోజులకి ఎన్ఓసి ఇప్పించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయించిన. ఇటు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం గారి బిడ్డ 8,000 ఛార్జ్షీట్ వేసాను. మాట్లాడు సిగ్గులోనోడా అవలగాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు లైట్ అది ఫెయిల్ అయ్యే ముందు జర వెలుగు ఎక్కువ వస్తాను అన్నట్టు దుకాణం బంద్ అయ్యే ముందు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన హన్మకొండలో ప్రసంగించారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 DAలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన తెలిపారు. అందుకోసం అసెంబ్లీ కౌన్సిల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి పోరాడతామని, నారాయణఖేడ్లో ఉపాధ్యాయులపై లాఠీ చార్జ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. నిరుద్యోగ వృత్తి హామీపై నిలదీస్తే అలా చెప్పలేదని అసెంబ్లీలో బట్టి విక్రమార్క అంటున్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికే సిద్ధం అవుతున్నారని ఆయన అన్నారు. ఒకవైపు సంక్షేమానికి కోతలు, మరోవైపు వాతలా అని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తే కాంగ్రెస్ దారికొస్తుందని హరీష్ రావు అన్నారు. బాగా చదువుకున్నవాడు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్, అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు, ప్రజలకు సేవ చేయాలని ఒక్క ఓటర్ను ఎక్కువ తెచ్చే బాధ్యత మీది. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇందాక దయాకర్ అన్న కూడా అదే అన్నాడు, ఎవరిని కదిలిచ్చినా అబ్బో గాయనకైతే ఏమే అంటుడట. మరి ఎవరు ఉన్నారా అంటే మంచిగా ఉన్నాడు, బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటారు. 30-40 మంది ఊళ్ళు ఉంటారు, 20 మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉంటారు. బయట ఉన్న వాళ్లకు ఫోన్ చేయండి, వాళ్ళ బంధువులు. మనకు ఒక ఎమ్మెల్యే జాగలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికీ ఆసరైతాడు, మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు. భరోసా కార్డు ఇస్తామన్నారు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 రోజులకు వచ్చింది, అయినా గ్యారెంటీల అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్క చెల్లెలు చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె ఎవరికన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2000 బిడ్డ అన్నది. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయవ్వా?
ఉద్యోగులకు పెన్షనర్లకు 4 డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అసెంబ్లీలో నేను, కౌశిక్ రెడ్డి గారు, నేను, మా సంజయ్లు ఇద్దరు మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం. రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్లో గట్టి కొట్లాడతాడు. మీకు రావాల్సిన డిఏల కోసం మేం పోరాడతాం. ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా? విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణ ఖేడ్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్న పిఆర్టీ నాయకులను, ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం మీ ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు, కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధాకరం. అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరీమణులారా, రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఉపాధ్యాయుల హక్కుల కోసం, మీ డిఏల కోసం, మెరుగైన పిఆర్సీ కోసం, మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మంత్రులందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిది మాటల గారడి ప్రభుత్వం అని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగుల పక్షాన పోరాడే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఇప్పటిదాకా మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన చెప్పే ప్రశ్న, కనీసం నోటిఫికేషన్ల ద్వారా మరి గ్రూప్ 2 అదే మళ్ళీ ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ ఎక్కడైనా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి ఎన్ని పోస్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పటిలోగా భర్తీ చేస్తామనేటువంటిది మరి ఒకసారైనా వీళ్ళు ఇంతవరకు ఆలోచించిన అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు గ్రూప్ 2 వాళ్ళ ఉద్యోగాల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయన అంటున్న 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటాం. ఎక్కడ ఇచ్చినా ఎవరు తెలుస్తారు? ఎవరు పైన మాకు ఉద్యోగం నేను అనుకుంటాం. మరి ఎక్కడ ఇచ్చినా 30,000 ఉద్యోగాలు వాళ్ళకే తెలియదు. కేవలం గాల్లో మాటలు చెప్పి కాగితాలంగా రాతలు చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి పరిస్థితి ఏం లేదు. చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఎక్కడైనా ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి అందజేసిండ్రా? 5 నెలల కాలం అయింది. ఇప్పటిదాకా ఎంతమంది నిరుద్యోగులు ఆ విధంగా అర్హులు ఉన్నారనే విషయమైనా గుర్తించిండ్రా? ఈరోజు కేవలం మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఇగో చేస్తాం అగో చేస్తాం అనుకుంటేనే టైం పాస్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడతా ఉంది. అవగాహన రాహిత్యమే కానివ్వండి, పరిపాలన రాహిత్యమే కానివ్వండి, అనుభవం లేమి కానివ్వండి, ఇవన్నీ చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఓటును, ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఏదైతే జరగబోతా ఉందో, ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు చాలా విద్యావంతులే కాదు, చాలా ఇంటలెక్చువల్స్ కూడా, మేధావులు ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున. ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ మేధావులు ఎక్కువగా ఉండేటటువంటి జిల్లాలు ఈ 3 జిల్లాలు పెద్ద ఎత్తున. మరి ఇటువంటి ఈ జిల్లాలో విద్యావంతులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో అడ్వకేట్ జగన్మోహన్ డీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ మీడియాతో మాట్లాడుతూ పాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేసే ఆలోచన కమిటీ వేస్తారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరమించుకోవాలని అన్నారు. నిర్మల్ జిల్లా మరియు జిల్లాలు రద్దు చేస్తే ప్రజా ఉద్యమాలు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను కేసీఆర్ మీద ఉన్న కోపంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రద్దు చేస్తానని కమిటీ వేస్తానని ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని ఆయన తెలిపారు. ₹1 కోటి ప్రజాధనాన్ని వేచించి జిల్లాల కార్యాలయాల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారని, జిల్లాల రద్దు చేస్తే కోట్లాది రూపాయలు వృధా అయిపోతాయని అన్నారు. ఎంతో మంది ప్రజలకు నష్టం జరుగుతుందని, ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల వల్ల, చిన్న జిల్లాల వల్ల సుపరిపాలన జరిగి అభివృద్ధి తొందరగా చెందుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్నారని అన్నారు. రద్దు చేస్తే సహించేది లేదని, ప్రజల కొరకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర్, జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. బంద్ చేస్తా అని ప్రకటించడం అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సమంజసం కాదని కూడా అంటున్నాం. ఏదైతే కొట్లాడి చేసినటువంటి తెలంగాణలో గత ప్రభుత్వంలో ఏవైతే కేసీఆర్ గారు ఏర్పాటు చేసినాం కాబట్టి దాన్ని చేసినటువంటి దానికి ఆ మార్పు ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మార్పు చేస్తామని చెప్పేసి జిల్లాల్ని కుదిస్తామని చెప్పేసి అని మన జిల్లాల్ని రద్దు చేస్తామన్నటువంటి ప్రకటన చేయడం విరమించుకోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఏవైతే కొన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని మరి వృధా అవుతుంది, ఆ జిల్లాల వల్ల ఎంతో మందికి లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే చిన్న జిల్లాల వల్ల మరి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి మరి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినాయి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి అధికారులు వచ్చిండ్రు, అదేవిధంగా ప్రజలకు మరి ఏవైతే లాభం కలిగే విధంగా ఉంది. కానీ దీన్ని ఒకవేళ రద్దు చేసినట్టయితే మేము ప్రజలతోటి మమేకమై వారి యొక్క మరి అభివృద్ధి కొరకై మేము ఆ సంక్షేమం కోసమై పోరాటం చేస్తాం. మరి ప్రజలతోటి మొదలుపెట్టుకునేసి మేమైతే ఏవైతే జిల్లాని కాపాడుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి అంటున్నాం. దీనికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అంటున్నాం. ఏవైతే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా రద్దు అనేటువంటి ప్రకటన చేయడం, దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే ప్రజల యొక్క ఆలోచనలని మరి మీరు ఇబ్బంది పెట్టిన వారైతే ఒకవేళ గతంలో ఏవైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే కేసీఆర్ గారు చేసినటువంటి వ్యక్తి ఆయన యొక్క పరిపాలన బాగాలేదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. మీరు ఏవైతే ఎన్నికలిచ్చిన వాగ్దానాలు మీరు ఖచ్చితంగా అమలు చేయండి, కానీ ఎవరి మీద మరి ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద ఉంటుందని చెప్తున్నాం. ఖచ్చితంగా జిల్లాలు ఇదే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేనట్టయితే మేము ప్రజల యొక్క మద్దతుతో పోరాడానికి సిద్ధంగా ఉంటాం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం అంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ధాన్యం విక్రయం కోసం 4 రోజులు పడికాపులు కాస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, ప్రస్తుతం 30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. రైతులంతా హైదరాబాద్కు వచ్చి ఉద్యమం చేస్తూ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. దిగుబడి తక్కువ, దొడ్డు వడ్లు 4 నెలలు పండితే సన్నవడ్లు పండాలంటే 5 నెలలు అవసరం. దొడ్డు వడ్లు 30 క్వింటాలు పండితే సన్నాలు 15-20 క్వింటాలు కూడా పండని పరిస్థితి. అంటే దిగుబడి చాలా తక్కువ, నువ్వు ఇచ్చే బోనస్ పెట్టుబడికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఈరోజు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో మేము వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు ప్రతి పంటకు రైతు బంధిస్తామని చెప్పి ఇవాళ మీరు రైతుల్ని మోసం చేసినారు. ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చింది, ఇదే భూపాలపల్లిలో బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం, 100 రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇదే మాట సన్నాలే ఉంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపో కదా మీ పని. పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని ఏర్పారెద్దురు రైతులను, మీ కాంగ్రెస్ పార్టీని ఏరెద్దురు రైతులు. గా పని ఎందుకు చెప్పాలి? డబ్బలు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బలు పడి గడ్డకు పడ్డాక సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అయ్యా రైతు బంధు ఎవరు మరుగుతారు? కుక్కలు మరుగుతాయి. అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా? రైతుల్ని అవమానపరుస్తున్నావు చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు. ఇవాళ పొద్దున నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏమెళ్ళింది, 3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి, 675 ఎకరాలే సన్న రకం పండింది. అంటే రూపాయికి 99 పైసలు దొడ్డు వడ్లే పండుతాయి, పైస మందమే సన్న రకాలు పండుతాయి. అంటే నువ్వు 99% మందికి ఎగబెడతా పైస మందోళ్ళకు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు. అంటే రూపాయికి 99 పైసల మందికి ఎగబెడతావు, ఇవ్వాల్సిందే.
ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరేమన్నారు? పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ఇస్తామన్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, దుక్కి దున్నుడు స్టార్ట్ అవుతుంది రేపో మాపో, అవి కూడా దొరుకుతలేవు. పచ్చి రొట్టె విత్తనాలు ఇంత చెప్తున్నారు. మరి లైన్లలో మళ్ళా చెప్పుల లైన్లో పెట్టే కాలం వస్తున్నది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులను గోసపుచ్చుకుంటా ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్ టీవీ.